ఏమండి ఇది చూసారా? ఏంటిది? మీ అన్నయ్య ఎవరికి తెలియకుండా 10 లక్షలు తన పేరు మీద బ్యాంక్ లో వేసుకున్నారు. ఎక్కడుంది ఇది? బీరువాలో. ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు. ఏంటండి మీరు ఇంట్లో ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు తెరిచి ఏం అడగరా? చిన్న మిల్లు పెడతానన్నప్పుడు డబ్బు చాలదంటే ఒంటి మీద నగలతో సహా అన్ని ఊడ్చిచ్చాం. కనీసం అప్పుడే తన దగ్గర ఇంత డబ్బు ఉందని చెప్పొచ్చుగా. అవునులేండి, ఎవరికి తెలియకుండా దాచుకోవాలనుకున్నప్పుడు ఎలా చెప్తారు? దాచుకోవడం ఏంటి? దాచుకోవడం కాక దీన్ని ఏమంటారు? చూడు, లెక్కలు లావాదేవీలని అన్నయ్య చూసుకుంటాడు. కారణం లేకుండా ఆయన ఏ పని చేయడు. ఆయన్ని ప్రశ్నించే హక్కు ఇంట్లో ఎవరికీ లేదు. నోరు మూసుకుని ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు. ఏదడిగినా నా నోరే ముయించండి, మీరు మాత్రం నోరు తెరవకండి. ఏంటమ్మా, ఏమైంది? చూడండి అత్తయ్య, మీ పెద్దపై బ్యాంక్ లో 10 లక్షలు దాచుకుంటే అది ఇప్పుడే నా కళ్ళబడింది. కళ్యాణి, ఎక్కువగా మాట్లాడుతానా? చూడమ్మా, పెద్ద బాబు ఏ పని చేసినా ఆలోచించే చేస్తాడు. అవన్నీ వాడిని అడిగితే బాగోదు. ఆ బుక్ తీసుకెళ్లి లోపలి పెట్టు. ఏంటి ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టు అందరూ ఒకే టైప్ లో మాట్లాడుతున్నారు? నా నోరు ముయిస్తే చేసిన తప్పు కాకుండా పోతుందా? లక్ష్మూర్తి గారు, అడ్డీ వెంటనే విజయవాడ పంపించండి. అలాగే బాబు. ఏమైంది బాబు? ఏం లేదు, పదండి. చూసారా అత్తయ్య, ఆయన ఖచ్చితంగా దీనికోసమే వచ్చారు. కనిపించలేదని అడిగితే రహస్యం ఎక్కడ బయటపడుతుందోనని సైలెంట్ గా వెళ్ళిపోయారు. మనసులో ఏ దురుద్దేశం లేకపోతే పాస్బుక్ ఏదని మనల్ని అడుగుండొచ్చుగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదిటి చూడమ్మా కళ్యాణి, ఎవరు నోరు జారి పాస్బుక్ విషయం అడగండి. వాడి మనసు బాధపడుతుంది. జరిగిన విషయం పెద్దబాబు తెలిస్తే బాధపడతాడు. మీకేం తెలియనట్టుగానే ఉండండి. ఎప్పుడు లేని ఇంట్లో ఈ గొడవలేంటి? ఏంటన్నయ్య ఇది? ఇప్పుడే చెప్పాలా? భోంచేసి చెప్పొచ్చా? ఎవరికి తెలియాలి? ఇంకా ఇంట్లో ఎవరెవరు తెలుసుకోవాలి? ఇక్కడ ఎవరికి ఏం తెలియాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు భోంచేయి. బుద్ధుందిరా నీకు? అన్నం ముందు కూర్చున్న వాడిని అడిగే మాటలు ఇవి. దేవుడు ప్రతి మెతుకు మీద తినే వాళ్ళ పేరు రాస్తాడంటారు. కానీ ఇంట్లో అన్ని మెతుకుల మీద వాడి పేరే రాసుంటుంది. వాడి పేరు చెప్పుకుని బతికే మనకి వాడిని ప్రశ్నించే హక్కు లేదు. అవునన్నయ్య, నువ్వు ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు. భోంచే అన్నయ్య. తినండి. ఎలాగో విషయం ఇంత దూరం వచ్చిందిగా, అసలు సంగతి ఏంటో అందరికీ చెప్పమనండి. కళ్యాణి, ఎందుకు అలా వంకరగా మాట్లాడతావు? అంజలి కూడా నీలా ఇంటికొచ్చిన కోడలే. ఏనాడైనా ఇలా మాట్లాడిందా? ఎందుకు మాట్లాడుతుంది? ఈవిడ గారిని తమరు నెత్తికెక్కించుకున్నారుగా. ఇంటికొచ్చిన వాళ్ళతో ఈవిడ గారు మహాలక్ష్మి, గుడి కట్టి పూజించాలంటూ గొప్పలు చెప్పారు. కానీ ఏ రోజైనా నా గురించి ఒక మంచి మాట చెప్పారా? ఏమిటే నువ్వు మాట్లాడుతున్నది? నువ్వు నా అన్న కూతురివి, నా రక్త సంబంధానివి. అంజలి పరాయింటి పిల్ల. ఏదో 2 మాటలు గొప్పగా చెప్పుండొచ్చు. దానికింత రాద్ధాంతం చేయాలా? అవును, నేనే ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నాను. నా కర్మ కాకపోతే ఆ పాస్బుక్ నా కంట్లోనే పడాలా? ఎంత జరిగినా దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడు. మీరు కోటగుమ్మన్ సెంటర్లో కొత్తగా షాప్ పెట్టారుగా, దాని గురించి మేమన్నా మాట్లాడావా? ఏంటి, మీ తప్పును దాచిపెట్టడానికి కొత్తగా తల్లుతున్నావా? కాదని మీ ఆయన చెప్పమను. ఏంటోదినా, నేను షాప్ పెట్టానా? నేను ఇంట్లో పని మనిషిలా ఉన్నానని, నన్ను షావుకారులా చూడాలని దీని తమ్ముడు నాతో షాప్ పెట్టించాలని చూశాడు. అలాంటి వాడు మన మధ్య ఉంటే ప్రమాదం అని వాడి చేత నేనే వేరే షాప్ పెట్టించాను. అవును, నేను పని మనిషిని. ఎవరి కోసం పనిచేస్తున్నాను? మా అన్నయ్య కోసం, మన ఇంటి కోసం. నేను షాప్ పెట్టిన విషయం అన్నయ్యకి తెలుసు. అయినా ఏనాడైనా ఒక్క మాట అడిగాడా? అన్నయ్య గురించి నాకు తెలుసు, నా గురించి అన్నయ్యకి తెలుసు. మధ్యలో మీరెవరు మాట్లాడడానికి? నువ్వు భోంచే అన్నయ్య, భోంచే అన్నయ్య.
అయ్యా తినే పళ్ళెం ముందు నుంచి లేవకూడదయ్యా. దొంగతనానికి వచ్చి నాకే అన్నం పెట్టిన పెద్ద మనసయ్యా మీది. ఈ ఇంట్లో ఉండే వాళ్ళంతా మంచి మనసు గల వాళ్ళయ్యా. అయ్యా మీకు దండం పెడతాను, దయచేసి అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా. రాఘవేంద్ర సూపర్ మార్కెట్, రాఘవేంద్ర రైస్ మిల్, రాఘవేంద్ర లారీ ట్రాన్స్పోర్ట్ అని చెవులు కొనవి మెళ్ళ ఉన్నవి అన్ని తీసుకుపోయారుగా. ఏమిటా ఇది? ఇంట్లో ఆడవాళ్ళ మీద చేయి చేసుకునే సంస్కారం ఎక్కడ నేర్చుకున్నావురా? పెద్ద బాబు, ఏమిట్రా ఇది? బొమ్మలా నిలబడ్డావు. ఆ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో ఎందుకు దాచావో చెప్పరా? దోరు తెరిచి చెప్పరా? చెప్పు. ఏంటి నాన్న నువ్వు మాట్లాడవే? అందరూ నన్ను నిలదీస్తున్నారు. నలుగురు కొడుకులకు తండ్రివి, నువ్వు మౌనంగా ఉన్నావే? అడుగు నాన్న, నువ్వు ఏదో ఒకటి అడుగు. తట్టుకోలేరురా, నిజమేంటో తెలిస్తే తట్టుకోలేరు. ఇన్నాళ్ళు నాకు గుండెల్లో దాచుకున్న బాధ తెలిస్తే తట్టుకోలేరు. అయ్యా పాప, అమ్మ శాంతి, పాప, శాంతి, శాంతి 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 ఏమైంది? ఏమైంది? అయ్యా అందరూ పెద్దబాబు గారిని అపార్థం చేసుకున్నారయ్యా. ఆయన ఆ డబ్బు దాచింది పాప ఆపరేషన్ కోసమయ్యా. భయపడాల్సిన పని లేదు. ఆపరేషన్ సక్సెస్. కాసేపు ఆగి పాపని చూడొచ్చు. అలాగే అమ్మ కళ్యాణి, ఏంటమ్మా ఇది? లే, జరిగిందేంటో తెలుసుకోకుండా మీ మనసుని చాలా బాధ పెట్టారు. నేను మిమ్మల్ని అనుమానిస్తే మీరు నా బిడ్డకి ఆయుష్ పోశారు. ఊరుకోమ్మా, ఇప్పుడు బానే ఉందిగా. రండి పాపం చూద్దాం, రండి.